వేడి కూలింగ్ వేడి వల్ల వస్తుంది కదా, ఆ దగ్గు ఆయాసం అద్భుతంగా పనిచేస్తుంది ఈ శిలాజిత్ బస్త్రం. మనం వేడి చేస్తాం కూలింగ్ అని, మనం కూలింగ్ అయితే దగ్గు ఆయాసం వస్తుంది కదా, వాళ్ళకి మాత్రం ఈ శిలాజిత్ వాడకూడదు. కూలింగ్ అయితే ఇంకా హీట్, అదే కూలింగ్ నెంబు వేరు, ఆ నెంబు వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ నెంబు ఆయాసం పెరుగుతుంది వాళ్ళకి. హీట్ వల్ల వచ్చింది మనం మేహతత్వం కలుపుకుని ఈ శిలాజిత్ బస్త్రం అయితే ఆడికి దగ్గు ఆయాసం తగ్గుద్ది. ఆ హీటు యూరిన్ ఎప్పుడు పోసినా పచ్చగానే వస్తాయి, ఇది వేసుకుంటే తెల్లగా వస్తాయి 2-3 డోసులు. మరి కలబంద ఎక్కువ రసం పెడితే, ఇది నా అనుభవాలు. కలబంద రసం ఎక్కువ పెట్టాలి, అప్పుడు మీకు లివర్ వ్యాధులకి అద్భుతంగా, కామెర్లు అద్భుతంగా పనిచేస్తుంది. కర్పూర శిలాజిత్ బస్త్రం కామెర్లు కూడా నేను ఏం చేశాను అంటే నెల ఉసిరి రసంతో ఊరి బిల్ల కట్టి కూడా వేసేసాను, బాగా పనిచేస్తుంది. కామెర్లకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ కర్పూర శిలాజిత్. తామరకాడ రసంతో ఏంటి సార్, అన్ని జబ్బులు పోతాయి. సార్ కలబందలు వేసాక నెల ఉసిరి రసం తీసుకొని తామరకాడ రసంతో బిల్ల కట్టి పుట్ట వేస్తే దాంట్లో కూడా శాస్త్రంలో చెప్పారు, కడుపులో మంటలు తగ్గాలంటే వెంటనే అసలు తిరుగులేదు మీకు. ఇంకా చాలా పనితనం ఉంది, కొన్ని గుర్తు రావట్లేదు. అసలు పాంప్లెట్ తయారు చేసి పెట్టా గ్రూపుల్లో, తయారు చేసి ఇప్పుడు మనం వాతక జంక్స్ ఇచ్చామనుకో వైట్ అవుతా ఉంటుంది లేడీస్ జెంట్స్. ఈ వాతక జంక్స్ కర్పూర శిలాజిత్ కాంబినేషన్ పెడితే ఆగిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, నాకు తెలిసి చెప్తాను దీని గురించి. లేదండి, ఇప్పుడు మన లోపల ఉండేది ఎదుటోళ్ళు అడిగినప్పుడు అది బయట వస్తుంది. మనకే మనం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా కర్పూర శిలాజిత్ వాడాల్సిందే. బయట మార్కెట్ లో అది కలబంద రసంతో చేయట్లేదు, రాయి కలబంద రసం మార్కెట్ లో దొరికే పని చేయడం లేదు. 2-3 సార్లు ట్రై చేస్తాను, అదేం మోతాదు కూడా 4-5 గ్రాములు వేసుకుని ఏమి కాదండి, 10 గ్రాములు వేసుకుని 20 గ్రాములు వేసుకుని ఏమి కాదు. నింబున్నా కూడా మాత్రం వాడకూడదు. అది నేను ఎప్పుడు అమ్ముతానే ఉంటాను, 2 నెలల రోజు 100 కేజీలు పైన అమ్ముతామంటారు శిలాజిత్ వైద్యులకి. కేజీ ఎంత కాస్ట్? కేజీ 1500 ఇస్తున్నాను సార్. కేజీ 1500 ఇప్పుడు తేలేదు, ఎందుకంటే అయిపోయింది, నా దగ్గర లేదు. వైద్యులు ఒకరికొకరు అందరూ తయారు చేయాలంటే కూడా చేయలేరు. కాబట్టి ఒక మంచి ప్రోడక్ట్లు ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకుంటే కూడా ఉపయోగపడతాయి. అవి ఏం వేస్ట్ ఏం కావు. ఇంకోటి మనం ఈగోకే పోవాల్సిన పని ఏం లేదు. ఇక్కడ వచ్చిందే మనసు విప్పి మాట్లాడుకొని ఒకరికొకరు వైద్యాన్ని పెంపొందించుకొని ఆర్థికంగా ఎదిగితే కానీ ఈ వైద్యం అనేది నిలబడదు. అట్లని చెప్పి పీడించకూడదు, వేలు చెప్పి. ఇప్పుడు మనం ఏ రోగం వచ్చినా కూడా మన దగ్గర సున్నితంగా పోవాలా, అట్లా పేరు తెచ్చుకోవాలా, సమాజంలో ఇది ఉండాలి. అందుకోసమనే మరి ఈ శిలాజిత్ని సింపుల్గా పెడకకుండా కష్టపడకుండా సులభంగా చేసే యోగా ఏమైనా ఉందా సార్? మామూలు కలమంద పట్ట ఇట్లా మధ్య పోసేసి దాన్ని శిలాజిత్ పెట్టి దారం ఏమన్నా చుట్టేసేసి దాని కట్టెల్లో కానీ ఆగిపోయేలా చేసుకుంటే వీడికి భస్మం అయిపోతుంది. ఒక సింపుల్ ఇది కూడా అదే గుణం ఇస్తుందండి, బ్రహ్మాండం పనిచేస్తుంది. ఇది కూడా అది కూడా కాకుండా నీరు సున్నం కావు చేయించేసి మనం పొయ్యి మంటలు వేసేవాళ్ళు కనుకుంటే ఆ అడుగును వేసేసి కొద్దిగా పైన బూడిద పోసి మంట వేసేస్తే మీరు అది తీసిన తర్వాత ఆ ముక్క తీసుకునేసి పై సున్నం ఉన్నా నష్టం లేదండి. ప్రక్రియ అదే కదా బయట వాడుకోవచ్చు. ఏం చేయాలంటే సున్నానికి తేనె పోయాలి, సున్నము తేనె 2 కలిపి పూస్తే దాంట్లో టాస్ కింద బయటకు వచ్చేస్తారు. అది అప్పుడు దాన్ని వేస్తే అమృత సింపుల్ యోగాలు అనమాట. కష్టపడిన దానికే ఫలితం రాదు, అన్ని దగ్గర రాదు. కాబట్టి 2 మన దగ్గర ఉంటే ₹1 లేదా పోతే పోయినంటే మనం కష్టపడలేదు కదా అనే తృప్తి మిగులుతుంది. లేదు అంత కష్టపడి వాడు డబ్బులు లేదనుకోండి బాధలు పడతాం మనం. అందుకనే 2 ఉండాలి మన దగ్గర. కాబట్టి బలమైన యోగం ఉండాలా, బలహీనమైన యోగం ఉండాలి. శిలాజిత్ కొంతమందికి ఉల్లిపాయ రసంతో కూడా పెడతారు, నరాలు బలమైన పని చేస్తానికి. ఓన్లీ నేను మాత్రం కలబంద రసంతోనే పెడతాను, నాకు ఉపయోగం అనే ఉద్దేశం. వేరే వాటికి వెళ్ళను. కలబంద కంప్లీట్ గంధకం తాగుతుంది, అందువల్ల గంధకం వాసన కూడా వస్తుంది, ఒకసారి బాగా కాలుతుంది.
ఇంకో ఈ కాశీసం వాడుతున్నప్పుడు ఇది కంపల్సరీగా పెట్టాలండి. విపరీతమైన వేడి వస్తుంది కాశీసం వాడుతుంటే. ఇది కంపల్సరీగా పెడితే మీకు కాంబినేషన్ సార్. అసలు రెండు అవి విపరీతంగా వాడాలి. వైట్ కలిపి కంపల్సరీ కాశీసం, శిలాజిత్తు అద్భుతమైన మెడిసిన్స్, ఫాస్ట్ అయిన మెడిసిన్స్ ఇవన్నీ ఆయుర్వేదిక్ వెంటనే పనిచేయాలండి. కాశీసం 15 రోజులు 20 రోజులైనా రక్తం పర్సంటేజ్ పెరుగుతుంది. వాస్తవంగా శిలాజిత్ మీద 5 సంవత్సరాలుగా చర్చ జరగాలనుకుంటుంటే ఈ రోజు వచ్చింది ఇంకా ఉన్నాయి గుర్తు రావట్లేదు. అనుభవాల పాంప్లెట్లు శిలాజిత్ వల్ల చాలా రోగాలు తగ్గిపోతాయి. గోల్డ్ అని కడుపులో మంట, ఉబ్బరం, డైజెషన్ బాగా అవుతుంది. మోషన్ పెరుగులే అవుతుంది. సార్ శిలాజిత్ సార్ రండి సార్ ముందుకు రండి. ఎందుకంటే శిలాజిత్ అనేది, అశ్వగంధ అనేది ఇట్లాంటి వాటి మీద ఈ శిలాజిత్తు, కర్పూర శిలాజిత్తు, మామూలుగా ఈ ముమ్మాయి వీటి మీద అంతా కూడా చర్చ జరిగితే మంచిదే. ఎందుకంటే వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బేసిక్. ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్ లేదు. కొద్దిగా కలకండ అంటే 30%, 100 గ్రాములు శిలాజిత్ పస్తాం అనుకోండి, 30% అంటే 30 గ్రాములు కలకండ వేసి